రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంది? శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి? శాంతి భద్రత అంటే ఏమి లేదండి. టోటల్ ఫెయిల్యూర్ అయిపోయింది. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఏరండి ఒక్కళ్ళు కనపడరు. శనివారం, శుక్రవారం వస్తే హైదరాబాద్ వెళ్ళిపోతారు. వాళ్ళకి నచ్చిన చోటకి వెళ్ళిపోతారు. ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు, తాగిన వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఆడపిల్లలు వెళ్తేనేమో ఏది పడితే చేస్తూ ఉంటారు, అవుతూ ఉంటారు, చంపేసి పడేస్తారేమో మాకు తెలియదు అంటారు. ఏమనంటేనేమో నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు అంటారు. మళ్ళీ అది ఏమి ఉండదు, అవతలకి ఎంతో కొంత ఇస్తారు, సెటిల్మెంట్ చేసుకుని ఇంకా ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయినట్టే. ఏమీ లేదు అందులో. శాంతి భద్రతలు అంటే టోటల్లీ ఫెయిల్యూర్. ఇప్పుడు శక్తి యాప్ పెట్టారండి. జగన్ గారు ఏం పెట్టారు? దిశ యాప్ అని పెట్టారు. ఆయన అలా 2 సార్లు ట్వీట్ చేస్తేనేమో లైట్ వచ్చింది, లొకేషన్ వచ్చింది అన్నారు. సేమ్ యాస్టీజ్గా ఇక్కడ కూడా అదే చేశారు కండి. మళ్ళీ జగన్ గారిని ఎక్కిరిస్తున్నారు మళ్ళీ ఇల్లు. ఇంకా ఏమి లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి జగన్ గారి గురించి ఏ విధంగా బురద జల్లాలనే చూస్తున్నారు తప్ప, మనం సూపర్ 6 చెప్పాము, అమలు చేయాలి, ఇంత కాదు ఇంత అన్న చేయాలని ఒక్కరికి కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అదంట ఇదంట డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారు అంటున్నారు. మిర్చి యార్డ్ రైతుకి వెళ్తే ఆ డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారు అంటున్నారు. తర్వాత వల్లభనేని వంశీ గారికి పరామర్శిస్తాకి వెళ్తేనేమో అక్కడ కూడా డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారు అంటున్నారు. తిరుపతిలోనేమో 235 పైగా వైన్ షాపులు అండి. ఏంటంటే అక్కడ దేవుడు దర్శనాల దగ్గర తిరుపతి దేవస్థానం మన టొనార్ది మనది పెద్దది అసలు గుడి. దాని గురించి అక్కడ కూడా వైన్ షాపులు పెట్టేసి బాగా ఇది చేసేసి అక్కడ కూడా బాగా ఇదైపోతున్నారండి ఎవరి కాళ్ళే. చాలా వరస్ట్ అంటే వరస్ట్గా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే. అంటే మంచి ప్రభుత్వం, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, కరెంటు ఛార్జీలు అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. మంచి ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు మా 1వ తారీఖు కల్లా పెన్షన్ ఇచ్చేస్తాకి బస్సు వేసుకుని వెళ్ళిపోయి అక్కడ ఎక్కడెక్కడికి సెట్టింగ్ పెట్టేస్తే కొత్త కొత్త వచ్చి ఇప్పుడు మన బార్బర్ షాప్కి వెళ్ళాడు. అప్పటికప్పుడే కుర్చీలును అప్పటికప్పుడే ఇవన్నీ వచ్చేసినాయి అండి, షేవింగ్ కిట్లు అవన్నీ. ఇదైతే నమ్మసక్యంగా అయితే లేదు. ముందు ఏం లేదంటే పక్కన పెట్టేసి తీసుకురండి అని చెప్తారు. దానికి తీసుకొచ్చి పెట్టారు కుర్చీలును షేవింగ్ కిట్లు. దానిది ఏముందండి, ఎవరన్నా చేస్తారు అది. ఏదో బస్ ఎక్కేసి పర్యటన ఫస్ట్ రోజు ఫంక్షన్ చేసా వాళ్ళకి 2 సెంట్లు ఇచ్చేసేయండి, 3 సెంట్లు ఇచ్చేసేయండి అంటే అవదండి. తీసుకొచ్చి వాళ్ళకి చేతిలో పెట్టి రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ పేరుని ఇస్తేనే నువ్వు ఇచ్చినట్లు లెక్క. ఇచ్చేసేయండి అంటే అవదండి అదైతే. అంటే గతంలో ఏ విధంగా ఉండేది వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలామంది చాలా జనాలు బాగుపడ్డారంటే ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, వయసు అయిపోయిన వాళ్ళు, వాళ్ళు వెళ్ళలేరు. వెళ్ళి ఇంటికి వెళ్ళి తీస్తాడు. వాళ్ళ వల్ల కూడా అవ్వ తాతలు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. మొన్న టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఒక ముసలావిడ ఫంక్షన్ కోసం కనబడక రోడ్డు మీదకి వెళ్తే ఏపీఎస్ఆర్టీసీ బస్సు గుద్దేస్తే ఆమె స్పాట్ డెడ్. ముసలావిడ, ఆమెకు ఎవరు లేరు. ఎవరు అండి బాధ్యులు? అనాశవాన్ని పడేస్తారు, తీసేస్తారు. చాలా వరస్ట్. వాలంటీర్లు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఏం కావాలమ్మా ఏంటి అని దగ్గరుండి చేశారు. దానికి కూడా విమర్శలు చేశాడు. ఏం ఉద్యోగం? గోను సంచులు మోసే ఉద్యోగం. ఆ గోను సంచులు మోసే ఉద్యోగాలు వాలంటీర్ గురించి జనాల్లోకి పల్లెటూరులోకి వెళ్తే తెలిసిద్ది ఎవరేంటి అనేది. గోను సంచులు మోసారా, మీ దగ్గర వాలంటీర్ వ్యవస్థ మంచిగా నడిచిందా అడగండి, అప్పుడు చెప్తారు. అంతేగాని గోను సంచులు మోసారా అవన్నీ మీరు టోటల్లీ ఫెయిల్యూర్. మీరు వచ్చాక 10,000 ఇస్తా అన్నారు. ఏది వాలంటీర్ జీవోనే లేదు, సంవత్సరం అయిపోతుంది, తీసేశారు. మళ్ళీ వాలంటీర్ వచ్చాక మళ్ళీ 10,000 ఇస్తారని ఇది అదే పచ్చి అబద్ధం.